డాడీ, మీరు విజయవాడ వెళ్ళారు కదా, ఎప్పుడు వచ్చేసారు? దర్శనం బాగా జరిగిందా? అవును బాబు, నాకు కొంచెం అర్జెంటుగా పని ఉంది, వచ్చేస్తాను. అన్నట్టు వాళ్ళు కూడా భద్రాచలం వెళ్ళారు, రేపు మాపు దర్శనం చేసుకొని వచ్చేస్తారు. అంటే సీతారాముల కళ్యాణం చూస్తారన్నమాట. నేను ఈ మురళి కళ్యాణం చూడాలని ఆశతో వచ్చానురా. డాడీ, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు కదా. కక్కొస్తే డాక్టర్ ఆపుతాడు, కళ్యాణం వస్తే మేము ఊపుతావురా బాచాపచంత్రీలు. సూటిగా చెప్పండి నాన్న. మురళి, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. చేసేయండి, ఇప్పుడు కాదని ఎవరు చెప్పారు? మరి వధువు? నాకు నచ్చిన వధువు. మురళి, నీ మనసులో ఎవరైనా ఉన్నారా? డాడీ, మీ మనసులో ఇలాంటి గోడలే కాదు ఎవరైనా ఉన్నారా? లేకే ఉన్నారు. మరి నీ మనసులో ఏ అమ్మాయి ఉన్నారో తెలుసుకోవాలి కదరా. గీత. ఈ డాడీని కాదని గీత. ఎప్పుడు మొదలు పెట్టావరా? ఎప్పుడు మొదలు పెట్టావరా ఆమెతో ఖాత? డాడీ, గీత ఎవరో మీకు ముందే తెలుసా? మురళి, చెబుతున్నావు కదరా గీత అని. ఆ పేరులోనే ఉంది నీ తలరాత, నీ రాతంతో అరుమారు చేసే దూత అని. డాడీ, మీరు అనుకుంటున్నది నిజం కాదు. గీత గీత నా కీర్తిని పెంచుతుంది, మన వంశాన్ని ఉద్ధరిస్తుంది. మన దగ్గర పనిచేస్తున్న సురేష్ చెల్లెలే గీత. డాడీ, ఇస్తున్నామని నా వంశ గౌరవాన్ని బజారు పాలు చేయడానికి సిద్ధపడుతున్నామని. డాడీ, గీత బజారు మనిషి కాదు. డాడీ, నోర్బోయ్, ఓ అందగాడు ధనవంతుడైన నీకు లైన్ వేసి లేములుని కలిమికి ప్రమోషన్ కొట్టేయాలనుకునేవాడిది రే. నా దృష్టిలో బజారు మనిషేరా. ఏ కాదంటావా మురళి? డాడీ, మీరు ఊహించింది నిజం కాదు. మురళి, నీవు ఊహించింది కూడా ఈ డాడీ జరగనివ్వడరా. డాడీ, అదే జరిగితే పెళ్ళైనా చేసుకోవడం మానేస్తాను గాని గీత లేని నాకు పెళ్ళే వద్దు. మురళి, ఈ డాడీ కంట ఆ గీతలికి ఎక్కువైపోయిందేంట్రా? ఏమి మందు రాసింది రాది నీకు? డాడీ, ప్రేమ అనే మందు, ఆప్యాయత అనే పందు, సంస్కారం అనే విందు, ఇవన్నీ కలిపి ఇవ్వడానికి సిద్ధపడింది. మురళి, ఈ డాడీ ఎప్పుడూ కూడా నీకు ఆప్యాయత అనురాగాలు ఇవ్వలేదేంట్రా? ఇచ్చారు డాడీ, కానీ వయసు వచ్చాక నాకు ఒక మనసు ఉంటుంది. ఆ మనసు నాకు నచ్చిన మనసుతో ప్రయాణం చేయాలని చూస్తుంది. గీత నా ప్రాణం, కాదనకండి డాడీ. సరే, మాటిచ్చానంటావు. అయితే వినరా, నేను కూడా మాటిచ్చాను. నా చెల్లెలికి పాలన చదువుతున్న నీ కూతురు అంజలిని నా కోడలా చేసుకుంటానని. డాడీ, నేను గీతకు మనసు ఇచ్చాను. మాట అయితే వెనక్కి తీసుకోవచ్చు, కానీ మనసు వెనక్కి తీసుకోలేం కదా. ఒరేయ్, ఆ ఇచ్చిన మనసుకి చిక్కులు చూపించరా. నీకు భవిష్యత్తులో లేకుండా, చిక్కులు లేకుండా చక్కగా తప్పుకుంటుంది. నాకు ధైర్యం ఎక్కువ, గర్వం ఒకటి చాలు సర్వం కోల్పోవడానికి. కానీ ధైర్యం ఒకటి చాలు జీవితంలో ఏదైనా సాధించి పెట్టడానికి. మురళి, నువ్వు ఏమి సాధించినా ఈ డాడీ ప్రేమ సాధించలేవురా. ఆస్తి అంతస్తుకి వారసుడు కాలేవురా. అందుకే చెబుతున్నాను, ఆ గీతను పాతాళానికి తొక్కేరా. నేను చెప్పున అంజలిని పెళ్లి చేసుకొని ఆనందాల నెల ఎక్కైరా. డాడీ, నా మనసును మార్చలేరు డాడీ. పార నుంచి వచ్చే అంజలి
గీత కంటే అందంగా ఉంటుంది కదరా. ఒక్కదాన్ని దాన్ని చూసావే అనుకో, నువ్వే దాన్ని వెంట పడతావరా. డాడీ, నేను అంజలి వెంట పడతాను లేక నా గీత ఎంట పడతానో చూద్దాం. వస్తాను డాడీ, బాయ్. మురళి, బా, నా మనసు పాడు చేసావు కదరా. సుపత్ర, చూస్తా నువ్వు ఎలాగ నా దారికి రావో. ఇంటి పాడు చేసి వేడి చేసిన జారు మిఠాయిని తీసుకొస్తాను. రావే నా జారు మిఠాయి, నీ భంగిమతో మమ్మల్ని ఆనందింప చేయవే.